ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో మనం థర్డ్ ఐ ఎలా ఓపెన్ చేసుకోవచ్చు మనం నేర్చుకున్నాం కదా. ఈ ఎపిసోడ్ లో సిక్స్త్ సెన్స్ ని ఎలా యాక్టివేషన్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, సిక్స్త్ సెన్స్ అదేంటి, నిజంగా అది యాక్టివేషన్ అవుతుందా, నిజంగా మన జీవితంలో మనం అనుకునేవి పొందొచ్చా అంటే ఎస్, అవునండి. ఎప్పుడైతే మన 5 సెన్సెస్ చాలా రిలాక్స్ పొజిషన్లకు ఉంటాయో సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్ అవుతుంది. ఇది ఎప్పుడు యాక్టివేషన్? ధ్యానం, గాఢ ధ్యానం చేయడం వల్ల. దీని ద్వారా మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని మీరు పొందొచ్చండి. సక్సెస్ ఈజీగా మీరు ఆకర్షించుకోవచ్చు. మీరు కోరుకున్నటువంటి డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా సరే అఖండమైన ధన సంపద కావచ్చు, లేదా డెప్స్ అన్ని క్లియర్ చేసుకునే ఆర్థిక స్వేచ్ఛను పొందడం కావచ్చు, ఏ దానికైనా ఈ సిక్స్త్ సెన్స్ పవర్ కనుక మీకు వస్తే మీకు ఈజీగా మీరు అనుకున్నది పొందొచ్చు. మరి నిజంగా ఆ శక్తులు వస్తాయంటే ఎస్ అండి. అయితే ముందుగా ఈ 5 సెన్సెస్ రిలాక్స్ చేసుకోవాలి. ఎప్పుడు పాసిబుల్? 5 సెన్సెస్ అంటే ఏమిటో చూద్దాం. అయితే 5 సెన్సెస్ అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ వీటికి రిలాక్సేషన్ ఇస్తామో సిక్స్త్ సెన్స్ అనేది పవర్ వస్తుంది. అయితే ధ్యానం అనేది మనం తెలుసు, లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేర్చుకున్నాం. ముందుగా మనం ఎప్పుడు కూడా ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. దానికి ఒకటి త్రాటక క్రియ ద్వారా అండ్ ఇంకొకటి శ్వాస ద్వారా వెళ్ళొచ్చని మనం నేర్చుకున్నాం. అయితే కంటిన్యూస్గా ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తారో దీనికి అర్థమవుద్దండి. నెక్స్ట్ వీటి కోసం మనం ఏం చేస్తామంటే ప్రశాంతం కూర్చొని శ్వాసను గమనించమని చెప్తాను. ఫస్ట్ శ్వాసను గమనిస్తూ ఉంటే అనేక రకమైన ఆలోచన నుంచి ఒకే రకమైన శ్వాసపైకి మీరు వస్తే మనసు శూన్యమైపోతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమైపోయిందో ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే అప్పుడు అన్ని సెన్సెస్ అన్ని రిలాక్స్ అయిపోయిన తర్వాతే మీకు మనసు అనేది చాలా శక్తివంతమైంది. మీకు కావాల్సింది అంటే మీ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్ అయ్యి మీ భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో అని ఈజీగా మీరు తెలుసుకుంటారండి. అంటే భవిష్యత్తులో ఏదైతే మీరు సక్సెస్ అవుతారా లేరా తెలిసిపోద్ది. ఒక పర్సన్ చూడగానే ఈ పర్సన్ ఎలాంటి వాడు, ఆ యాటిట్యూడ్ని కూడా మీరు జస్ట్ గెస్ చేయగలుగుతారు. అది ఎప్పుడైతే మీకు యాక్టివేషన్ అవుతుందో దాని తర్వాత నుంచి మీకు విజులేషన్ పవర్ విపరీతంగా పెరిగిపోద్దండి. అంటే చిత్ర రూపంలో చాలా మందికి ఊహించుకోమంటే ఊహలు రావండి. ఎందుకు రావంటే వాళ్ళకి సిక్స్త్ సెన్స్ అంతగా యాక్టివేట్ కాని వారికి ప్రతిదాన్ని చూడండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉండేది కూడా ఊహలపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఆస్క్, అడగడం కూడా మీరు ఊహలు అంటే రూపంలోనే మీరు అడుగుతుంటారు. ఎంత ఎక్కువగా మీకు కావాల్సింది కూడా మీరు పొందినట్టు మీరు ఊహిస్తూ ఉంటే అది మీకు ఫాస్ట్గా మీకు రియాలిటీకి వచ్చేస్తుందండి. అలా మీకు రావాలి అంటే ఊహాశక్తి అనేది రావాలి. ఈ సిక్స్త్ సెన్స్ పవర్ ద్వారా మీ ఊహాశక్తి డబల్ త్రిబుల్ అయిపోద్ది. మీకు ఏది కావాలంటే అది చిత్ర రూపంలో పిక్చర్స్ క్లారిటీగా ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు దర్శించవచ్చు. అంటే మీ భవిష్యత్తులో మీరు ఏది కావాలనుకున్న దాన్ని ఈజీగా మీరు దర్శించవచ్చు. ఒక మామూలుగా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు లేదా ఒక జాబ్కు ప్రిపేర్ అవుతారు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్. ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు పదే చూస్తుంటే నిజంగా ఆఫర్ లెటర్ రావడం పొందడం ఉంటుంది. ఒక బిజినెస్ పర్సన్ రోజు గ్రోత్ అవ్వట్లేదు, లీడ్స్ రావట్లేదు, క్లయింట్స్ని ఆకర్షించుకోలేకపోతున్నారు. బట్ ఎప్పుడైతే సిస్టమేటిక్ వేలో మీకు సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు ఆకర్షించుకోవచ్చు అండి. ఓకే, అలా క్లయింట్స్ని మీరు ఆకర్షించుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడు కూడా చూస్తే ఇంట్లో ఒకవేళ గొడవలు ఎక్కువగా ఉంటే మీ సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్ చేయడం ద్వారా మీరు ఏమి చేయడం వల్ల అవతలి పార్ట్నర్ మీ చేతిలో కానీ సింపుల్ అయిపోయినా హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ద అదర్స్ను అంటే అదర్ పీపుల్స్ ఎలా మీరు ఆకర్షించుకోవచ్చు అనేది కూడా మీరు తెలుసుకుంటారు. సో ఎలా చేసుకోవడం వల్ల మీ జీవితంలోకి మీరు అనుకున్న విధంగా మీరు ఎదుటి వ్యక్తిని కూడా మీ పని చేయించే విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా కెరియర్లో రాణించడం కోసం మీరు ఏదైనా చేస్తే సక్సెస్ అవుతారో ఆ సక్సెస్ అయ్యే పని మీరు చేయడం ద్వారా కెరియర్లో సక్సెస్ అవుతారు. అదేవిధంగా హెల్త్, ఆరోగ్యాన్ని మీరు మంచి ఆరోగ్యం కావాలనుకుంటే ఎలాంటి వెయిట్ ఉండాలని మీరు అనుకున్నారో అలాంటి వెయిట్ ఇప్పటికే మీరు ఉన్నట్టుగా మీరు భావిస్తారండి. సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్ అయిన వాళ్ళకు ఫాస్ట్ తెలిసిపోతుంది అది ఎంత సమయంలో అవుతారు, ఇది కరెక్టా కాదా అన్నది ప్రతి దానిపై వారికి అవగాహన ఉంటుంది. ఇంకొకటి మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయండి. అలా ఆలోచన వచ్చినప్పుడు సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్ అయిన వాళ్ళకు ఏ ఆలోచన సరైనదో వారు ఫాస్ట్గా తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. వారి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల. సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలో మనం ఏదైనా సరే ఆకర్షించుకోవాలంటే సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్ అవ్వడం వల్ల వాళ్ళు ఈజీగా ఉంటుంది. ఇంకొకటి దీంతో పాటుగా ఇంకా ఏం చేసుకుంటాం, దేనివల్ల మన జీవితం అద్భుతంగా ఉంటుందంటే గ్రాటిట్యూడ్ అండి. ఎస్పెషల్లీ కృతజ్ఞత ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు సహజంగానే యాక్టివేషన్ అవుతుంది సిక్స్త్ సెన్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క 5 సెన్సెస్ చాలా రిలాక్స్గా ఉంటారు. అంటే సరెండింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే యూనివర్స్తో ఎవరైతే సరెండింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు సిక్స్త్ సెన్స్ యాక్టివేట్. ఎవరైతే కృతజ్ఞత ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి, అంటే ఆనందంగా ఉండాలి. మన జీవితంలో 98% వరకు సరిగ్గానే ఉంటుందండి. కేవలం ఒక 2% సరిగాకుంటే ఆ నెగిటివ్ పీపుల్స్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఆ 2% నాకు సరిగ్గా లేదని చెప్పి దానిపైనే వరి అవుతూ ఆ డే అంతా కూడా డిసప్పాయింట్గా గడిపేస్తారు.
చెప్పేస్తుంటారు. బట్ ఆశావాద జీవి ఆప్టిమిస్టిక్ అలా ఉండడు. ఎస్ ఏది జరిగినా మంచి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, ఎస్ మంచిదే. ఎందుకు నేను ఎలా ఫెయిల్ అయ్యాను, ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలుసుకున్నాను, నెక్స్ట్ టైం నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. బిజినెస్లో లాస్ వచ్చింది ఒక ఫీడ్బ్యాకే తీసుకోండి. చూడండి ఎవరైనా సరే జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారండి, మైనస్లోకి ఏమీ వెళ్ళం. అంటే ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. ఒకవేళ లాస్ అయ్యారనుకోండి ఒక ఎక్స్పీరియన్స్, ఏమవుతుంది జస్ట్ ఇది గడిచిపో. సింపుల్ ఒకటే చెప్తాను మా పార్టిసిపేషన్స్కు, ఎలాంటి ఇష్యూ కనుక మీకు వస్తే మీరు బాధపడుతుంటారు, ఫస్ట్ ఏం చేయాలంటే ఇది గడిచిపోతుంది అనుకోండి. ఏం చేయి, ఇది గడిచిపోతుంది, ఇది గడిచిపోతుంది, ఇది గడిచిపోతుంది. తర్వాత మీకు ఏది కావాలో అది ఎంటర్ చేయండి. ఇప్పుడు చాట్ బాక్స్లో కూడా అందరూ కూడా ఎంటర్ చేయాలండి. మీకు ఏది కావాలో అది ఎంటర్ చేయండి. మనీ అంటే మనీ, రిలేషన్షిప్ కెరీర్ చూద్దాం ఇప్పుడు. సో ఎవరైతే మనీ ఎంటర్ చేశారో వాళ్ళకి మనీ ఫ్లో అవును గాక. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మనీ కావాల్సింది కాబట్టి ఈ 6 సెన్స్ పవర్ ద్వారా మీరు మనీ ఆకర్షించుకోవాలనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా మనీ కావాలంటే మనీ రాదండి. మనీకి లెక్కలు చెప్పండి ఒకటి, దాని తర్వాత ఎక్కువ కృతజ్ఞత చెప్పండి. అంటే మనీకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్ యూ సో మచ్, చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీకు మనీ ఎన్నో రకాలుగా మీకు సహాయపడిందండి. ఒక్కసారి ఐస్ క్లోజ్ చేసుకొని మీకు ఏ విధంగా సహాయపడిందో ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. మీ స్కూల్ ఫీ కట్టడానికి, మీరు రోజు జర్నీ చేయడానికి. సో ఎలా అయితే ఇప్పుడు మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు, డ్రెస్ వేసుకున్నారు, దీనికి కారణం మనీ. సో మనీకి ఎప్పుడైతే కృతజ్ఞత చూపిస్తారో అప్పటి నుంచి మీకు మనీ ఫ్లో అవుతుందండి. ఎందుకంటే దేనికైతే కృతజ్ఞత చూపిస్తుంటామో దాని యొక్క పవర్ ఇస్తున్నారు మీరు, అది శక్తి ఇవ్వడం వల్ల మీరు పొందగలుగుతారు. ఆ పొందినటువంటి దాంతో మనీతో మీరు ఏం చేస్తారో అవి కూడా ఊహించుకుంటూ ప్రతి దానికి ముందుగా ఆల్రెడీ మీరు ఇప్పటివరకు పొందిన వాటికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. తర్వాత మీరు భవిష్యత్తులో ఏదైతే పొందబోతున్నారో వాటికి కూడా స్టెప్ బై స్టెప్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పండి. ఎప్పుడైతే అలా థ్యాంక్ఫుల్నెస్తో ఉంటారో ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. చిరునవ్వు ముఖంలో ఉన్న వారికి లక్ష్మీదేవి వరిస్తుంది అంటారు. సీరియస్గా ఫేస్ ఉన్న వాళ్ళకు, బాధగా ఉన్న వారికి జ్యేష్ఠదేవి వస్తుందండి. సో మీ ఇష్టం, చాయిసెస్ యువర్స్. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారా మీ ఇంట్లోకి, లేదా ఎప్పుడు చికాగ్గా బాధగా ఉండి ఒక అసంతృప్తితో ఉంటే అవే ఆకర్షిస్తారు. ఫస్ట్ అవన్నీ పక్క పెట్టండి. సరే మరి అవన్నీ రాకుండా వస్తున్నాయి నాకేమంటే ఫస్ట్ క్యాన్సిల్ అని చెప్పండి. క్యాన్సిల్ అని చెప్పి మీకు ఏం కావాలో దాన్నే ఆలోచించండి, దాన్నే మాట్లాడండి, దాన్నే చేయండి. అలా మీరు చేయడం వల్ల మీకు అన్నీ వస్తాయి. సో ఇంకా మరిన్ని విషయాల కోసం మేము ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. ఓకే, ఆన్లైన్లో క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాస్ అటెండ్ అవ్వడం ద్వారా మీ లోపల ఏమేమి బ్లాక్స్ ఉన్నాయో మీకు అవగాహన అనేది వస్తుంది. దాని తర్వాత మేము 6 days లైవ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, మీకు కంటిన్యూస్గా అబండెన్స్ ఆఫ్ మనీ ఫ్లో అవ్వాలంటే మీరు ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఏంటండి, స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. సో వీటన్నిటి కోసం మీరు క్లాస్లోకి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. వీళ్ళు మీట్ ఇన్ అవర్ క్లాస్. ఈ క్లాస్తో చేస్తుంది ఇంకా ఇవే కాదు, 6 సెన్స్ యాక్టివేషనే కాదు, ఇంకా మీ జీవితంలో ఏది సక్సెస్ అవ్వాలంటే ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా ఉండడం వల్ల మన జీవితంలో సక్సెస్ అవుతుంది, 2025 ఇయర్ను ద బెస్ట్ ఆఫ్ ది ఇయర్ ఎలా మార్చుకోవాలి, 2024లో నేర్చుకున్న పాఠాలను ఉపయోగించుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ అండి. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఆరోగ్యం బెటర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరికైతే డెప్స్ క్లియర్ చేసుకుని ఆర్థిక స్వేచ్ఛ పొందాలనుకుంటున్నారో వారికి హెల్ప్ అవుతుంది. ఎవరికైతే రిలేషన్షిప్స్ను బెటర్గా చేసుకోవాలనుకుంటున్నారో వారికి హెల్ప్ అవుతుంది. ఎవరైతే కెరియర్లో ఉన్న పొజిషన్ నుంచి ఉన్నతమైన పొజిషన్కి వెళ్తుంటారు కదా వారికి 6 సెన్స్ ప్రతి ఒక్కరికి కూడా పాసిబిలిటీ అవుతుంది. బట్ ఒకటే 5 సెన్సెస్ మాత్రం. ఓకే, ఏంటి అది చెప్పండి. 5 సెన్స్ మన జ్ఞానేంద్రియాలు అయితే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం చాలా రిలాక్సేషన్ అవుతాయి. మీరు భవిష్యత్తులో ఏది కావాలని మీరు కోరుకున్నారో అది మీరు అవ్వచ్చండి. కావాల్సింది ఏంటంటే సహనం అనేది వహించండి. చాలామందికి పేషెన్స్ లేకపోవడం వల్ల రావట్లేదు. బట్ ఎప్పుడైతే పేషెన్సీ అట్ ది సేమ్ టైం కన్సిస్టెన్సీ అంటే నిరంతరం సాధన అండి. ఎంత ఎక్కువగా మీరు సాధన చేస్తూ ఉంటే మీ జీవితంలోకి అన్ని అద్భుతాలన్నీ మీరు సృష్టించుకుంటారు. మరిన్ని వివరాల కోసం అన్నాడు ఓకే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఇంకా సక్సెస్ అవ్వాలని కంటిన్యూ అవ్వాలంటే అదొక జర్నీ అండి. ఆ 6 days అటెండ్ అయిన తర్వాత కూడా నేను చెప్తాను, మీరు మాతో పాటు ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ విశ్వం విజయ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. Thank you so much. Feeling very, very excited, sir. Today I am so blessed, sir, for again giving me this opportunity to the universe and to all my gurus, teachers and my parents also, sir. థ్యాంక్ యూ సో మచ్ అండి రోజమ్మాంతి గారు. చూసారండి స్టార్టింగ్ లో మీరు డిసప్పాయింట్మెంట్, నేను ఫస్ట్ కాల్ అటెండ్ చేసేప్పుడు ఎంత But I am డిసప్పాయింట్మెంట్. applying the reversible technique also, sir. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. I am applying each and every one is pointing in my thought, sir. Not only the technique, but emotions should also be connected to that frequency, sir. Whenever our frequency matches to that frequency, then all will comes to our path, sir. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Like attract like, sir. Yes, thank you so much అండి. థ్యాంక్ యూ సో మచ్.